ఒక లైలా కోసం తిరిగాను దేశం. నమస్కారం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ 1900+. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆడవాళ్ళకి ఎంతో ఎంటర్టైన్మెంట్ ని అందించేటువంటి షో అప్పుడప్పుడు మగవాళ్ళకి కూడా. స్టార్ మహిళకి మరోసారి స్వాగతం పలుకుతూ ఇవాళ వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ పరిచయాల్లోకి వెళ్దాం. హాయ్ హాయ్ శ్వేత. నా పేరు శ్వేతారెడ్డి. బాగా డాన్స్ చేసావు. థ్యాంక్ యూ. చెప్పు శ్వేత నీ గురించి. నా పేరు శ్వేతారెడ్డి. నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. ఓకే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. హాబీస్ సింగింగ్ అండ్ డాన్సింగ్. ఓకే. ఖాళీ మీరంటే సమయాల్లో చాలా ఇష్టం. థ్యాంక్ యూ శ్వేత, థ్యాంక్ యూ. అబ్బు, ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటావు చెప్పు. డాన్స్ చేస్తుంటా. డాన్స్ చేస్తుంటావు ఒక్కదానివే పాటలు పెట్టుకొని? అర్రే నానిలాగా అన్నమాట అష్టాచెమ్మలో. ఓకే, వెల్కమ్ వెల్కమ్. హాయ్ సుమా. హాయ్. నా పేరు అపర్ణ. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. హాబీస్ అసలు డాన్సింగ్ చెప్పు. అండ్ సింగింగ్. నీకు బాగా ఇష్టమైన వంటకం ఏంటి? చికెన్ బిర్యానీ. కనిపిస్తుంది. హాయ్ సుమా. మైమూన్ అంటే ఏంటి? ఏమంటే నా చంద్రుడు అని మీనింగ్. అంతేనా? అంతే. ఏ ఊరుకో. ఇంకా అంటే అదృష్టవంతురాలు. అదృష్టవంతురాలు. ఓకే. చెప్పు మైమూన్ నీ గురించి. నా పేరు మైమూన్. నేను అంబర్పేట నుంచి వచ్చాను. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. హాయ్ సుమా. హాయ్. ఐఎమ్ శ్రావణి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్ అండ్ డాన్సింగ్. ఓకే. నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ అమాంతంగా నీ ముందొచ్చి వాళ్తే నువ్వేం చేస్తావు? ప్రభాస్ మీదకి ఎక్కుతా. ప్రభాస్ మీదకి ఎక్కుతావా? అమ్మా, ప్రభాస్ కొంచెం దూరంగా ఉండే బాబు, ఎక్కేస్తుందంట. హైట్ ఉంటాడు కదా, ఆయనకి సరిపోదు కదా. నేను పైకి ఎక్కితే కనిపిస్తా. నేను నా కటౌట్ చూసావా ఎంత ఉన్నావు? హాయ్. హాయ్ శ్రవంతి. నా పేరు శ్రవంతి. నేను విజయవాడ నుంచి వచ్చాను. బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నా. హాబీస్ లిస్నింగ్ మ్యూజిక్. హాయ్ సుమా గారు. హాయ్ మోనికా. చెప్పు. నా పేరు మోనికా. నేను బిహెచ్ఎల్ R&D నుంచి వచ్చాను. Okay. ఐఎమ్ పర్సింగ్ మై MBA ఫస్ట్ ఇయర్. నా Okay. హాబీస్ వచ్చేసి డాన్సింగ్, ప్లేయింగ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. సూపర్. ఈ ఆరుగురులో ఎవరు విన్ అవుతారో చూద్దాము. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా. ఎవరికి వచ్చిందమ్మా స్టార్ కార్డు? గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. మామా నీకు సినిమా సువిత మామా, సిను సిను నీతో సిటీ కొట్టిన మామా, మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా, సిను సిను నీతో సిటీ కొట్టిన మామా. వెరీ గుడ్. నువ్వు మంచి డాన్సర్ అని ప్రూవ్ చేసేసుకున్నావు. నువ్వు చాలా బాగా చేసావు. Thank you so ఫ్యూచర్ లో much. కూడా ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ ఇలాగే ఇవ్వాలని మేము బ్లెస్ చేస్తున్నాం నిన్ను. థ్యాంక్ యూ సో మచ్. సో 20 పాయింట్స్. మరి వీళ్ళందరికీ పంజరం దింపండి.
పదండి రండి. ఓకే రెడీ 1 2 3 గో. ఓకే మీకు 10 పాయింట్స్. 1 2 3 గో. ఇలారా ఇది నీకు ఫస్ట్ కుట్టించిన లంగా, ఆ తర్వాత నువ్వు పెద్దగా కొంచెం పొడుగా ఫస్ట్ అలా కుట్టించింది మమ్మీ. అలాగే కుట్టించారా? మనకి ఒక్కొక్కసారి లంగాలు కుట్టించినప్పుడు అదే హ్యాపీ డేస్ సినిమాలో తమన్నా పొట్టిగానే వేసుకుని అట్లా వెళ్తూ ఉంటది కదా. లేదు ఇది ఇప్పటి ఫ్యాషన్. ఇదే ఫ్యాషన్ ఇప్పుడు. ఓకే 1 ఇయర్ తర్వాత చూడు ఇంకో లంగా ఇక్కడికి వస్తుంది. ఇంకా దాని పైకి రాదా? లేదు ఆ తర్వాత ఫ్యాషన్ వస్తుంది. ఆ కింద 2 లంగాలు ఉండవు. లంగాలంటే ఫుల్ ఉంటాయి. Only ఇక్కడ వరకే ఉంటది లంగా. ఇదే లంగా ఓనియన్ వేసుకొని తిరుగుతూ ఉంటారు అప్పుడు అమ్మాయిలు. బికినీలా వేసుకొని తిరుగుతారు. నువ్వు చూస్తూ ఉండు అలాంటివి కూడా వస్తాయి ఫ్యాషన్. లంగాలు ఇంతే ఉంటాయి. ఓని వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఓకే నీకు 12 పాయింట్స్. ఏమైనా అడుగుతావా నన్ను? యా పొడుపు కదా అడుగు. ఒక ఆయనకి 2 పెళ్ళాలు. ఏంటది? మన 2 కళ్ళు. కాదు, ఎడ్ల బండి చక్రాలు. ఎడ్ల బండి చక్రాలా? అసలు ఎడ్ల బండి ఎక్కడ కనిపిస్తుంది? ఎడ్ల బండి కదా, సైడ్ కి 2 చక్రాలు ఉంటాయి. లంగా ఓణిలోగానే అవి కూడా మాయమైపోయాయి అసలు. కాదు, ఊళ్ళల్లో ఇంకా ఉన్నాయి. ఉందా? నువ్వు ఎక్కావా? ఎక్కలేదు. ఎడ్లకి డేంజర్. అయ్యా ఎడ్లకి డేంజరా నాకు డేంజరా? ఎడ్లకే. అయ్యా అయ్యా బాయ్ బాయ్. రెడీ 1 2 3 గో. నీకు 14 పాయింట్స్. ఓకే మీ ఇద్దరిలో ఎవరికి 18 పాయింట్స్ వస్తాయో చూద్దామా? 1 2 3 గో. మైమూన్ కి 16 పాయింట్స్, శ్రావణికి 18 పాయింట్స్. ఓకే మీరు కూడా ఏమైనా చెప్పొచ్చు. నేను ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతా. అడుగు. ఒక సింహం ఉంటుంది, అది 2-3 డేస్ దానికి ఫుడ్ లేక మస్తు ఆకలి ఉంటది. దాని మీద అప్పుడు ఒక జింక్ వస్తుంది. అయితే మామూలుగా సింహం ఏం చేస్తుంది? ఆఫీస్ తినేస్తుంది కదా, అవును. కానీ మన సింహం తినదు. ఎందుకు? సింహం ఆ రోజు ఉపవాసంలో ఉంది. కాదు, జింక టీవీలో ఉంటది కాబట్టి. మళ్ళీ ఇప్పుడు జింక బయటనే ఉంటది కానీ సింహం తినదు. ఎందుకు? ఈసారి సింహం టీవీలో ఉంటుంది కాబట్టి. కాదు, జింక బోన్ లో ఉంటది కాబట్టి. సరే, ఇప్పుడు జింక కూడా బోన్ లో ఉండదు కానీ మన సింహం తినదు. ఎందుకు? నువ్వు బోన్ లో ఉంటావు కాబట్టి. కాదు, సింహం బోన్ లో ఉంటది కాబట్టి. సరే, ఇప్పుడు సింహం బోన్ లో ఉండదు, జింక కూడా బోన్ లో ఉండదు, 2 బయట ఉంటాయి కానీ సింహం తినదు. ఎందుకు? అవి 2 టీవీలో ఉన్నాయి కాబట్టి. కాదు, జింక బొమ్మ కాబట్టి. అయిపోయిందా? ఇంకా ఉంది, అడగాల? అడుగు. కానీ సింహం తినదు. ఆ జింక ఇప్పుడు రియల్ గానే ఉంటుంది కానీ తినదు. ఎందుకు?
చెప్పు సుమా. నువ్వే చెప్పు. ఎందుకంటే అక్కడ జింక అనేది చెప్పు. యానిమల్ జింక కాబట్టి అనేది బానే ఉంటది. ఆ. కానీ మన సింహం ముసలి దగ్గర పళ్ళని ఊడిపోతే మీరు తినదు కదా. మీరు ఎలా తింటది పళ్ళే లేకపోతే? అందుకే అది తినదు. ఎంగైతే చాలా బాగుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా నువ్వు చెప్పలేదేమో అనిపిస్తుంది. అడుగు ఇంకొకటి. అంతే. అంతేనా? ఇంకేం మిగిలింది అడగడానికి? అన్ని అడిగేసావు, కడిగేసావు. నేను ఒకటి అడుగుతా సుమా. అడుగు. ఒక పొడుపు కథ అడుగుతా. గ్రీన్ హౌస్ లో బ్రాండ్ హౌస్, బ్రాండ్ హౌస్ లో తెల్లని దూది, తెల్లని దూదిలో వాటర్. కొబ్బరి బాగుండవా? Wow. ఇది ఇలాంటివి అడిగితే చెప్తాం మేము. నాకేం మా standard ఇంతే. యూజ్ చేస్తావని. మా స్టాండర్డ్ ఇంతే అన్నమాట. నువ్వు అట్లాంటివన్నీ అడగకూడదు మమ్మల్ని. ఓకే? సరే ఇప్పటి నుంచి Thank you. మీరు చేస్తాం. యా, వెల్ రైట్, ప్లీజ్. నేను నా సింహం నా జింక అనేటువంటి ఈ ఎపిసోడ్ పూర్తయిపోయింది. ఇంతటితో ఈ రౌండ్ కూడా ఫినిష్ అయింది. స్కోర్స్ చూడండి. స్వస్తిక్ మసాలా స్టార్ మళ్ళీలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. తారా హుషార్ లో ముందుగా ఒక పాట. అమ్మయ్య, వెళ్ళిపోయాడు రా బాబు బూచోడు. మీకు కూడా ఉన్నారా ఎవరైనా బూచోళ్ళు? ఇంకా ఎవరు దొరకలేదా బూచోళ్ళు? మనకు వద్దు అలాంటివి. మనకేమిటి, నాకు ఆల్రెడీ అయిపోయింది మ్యారేజ్. నేను నీ సంగతి అడుగుతున్నాను. అందుకే అడుగుతున్నా. యంగ్ అయినా సరే పెళ్లి అయిపోయిందిగా. నేను నీ పూచోడు గురించి అడుగుతున్నాను. లేరు, ఇంకా లేరు. ఫ్యూచర్ లో దొరుకుతారు. ఫ్యూచర్ లో దొరుకుతారు. ఓకే, క్వశ్చన్. ఈ పాట ఏ సినిమాలోది? శ్రవంతి. రేసుగుర్రం. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందామే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప ఈ కాలేజీకి గుడ్ బై చెప్పవేంట్రా నువ్వు? ఏ ఫీజులు కడుతున్నాగా? అవును మరి, నువ్వు కట్టిన ఫీజులతోటి ఈ బిల్డింగ్లన్నీ కట్టించాం.
ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందా నీకు? చెట్టు అనిపిస్తుంది. నువ్వు చేరినప్పుడు అది మొక్క, ఇప్పుడు చెట్టు అయింది. అది మానయ్య మాడిపోక ముందే ఈ కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దండం పెడతాను. అలా బాధపడే బదులు 4 మార్కులు ఎక్కువేసి పాస్ అయ్యచ్చు కదా. ఏమిట్టేయాలరా? ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు? ఒకసారి రాశారు కదా ఇది. ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడు. ఐఎస్ ఈజ్ అని ఉందిరా. ఈ కారంలో ఈ, జకారంలో జా, ఈజ్ అని రాశాడు. అదే తెలుగు పేపర్ వంకాయ రాయరా అన్నాను, 1 వేసి కాయ రాశాడు. అది వంకాయ అంట. సార్ కామాక్షి ఎలా రాసిన మామూలు చెప్పరా? కామా పెట్టి క్షీ రాశాడు. ఏడవా వీడి పేపర్లు దిద్దని లెక్చరర్ పిచ్చెక్కి ఆడి పెళ్లంతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్సు ఎక్కి పారిపోయింది. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ మా ఊళ్ళ ముందా. ఏంటి పొగడతల్లా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా? తోలు మందం వెధవని. కామాక్షి అని రాయడానికి సునీల్ ఎలా రాశాడు? శ్రవంతి కామా పెట్టి క్షీ. కామా పెట్టి క్షి. మరి వంకాయ 1 + కాయ. సూపర్. మనందరం ఇలాగే నేర్చుకుందాం ఇప్పటి నుంచి. నీకు 6 పాయింట్లు. ఆల్రెడీ మనం ఇలాగే రాసుకుంటున్నాం తెలుసా? ఈ మధ్య వాట్సాప్లు మెసేజ్ల్లోనూ మన భాష సగం అయిపోయింది. ఇప్పుడు ఇంకో పాట. సూపర్ చేసావు నువ్వు. అసలు సూపర్ సూపర్ చేసావు. థ్యాంక్ యూ అపర్ణ. చాలా బాగా చేసావు అపర్ణ. నువ్వు అపర్ణ గట్టిగా ఒకసారి చప్పట్లు. అండ్ అలాగే మన శ్వేతకు కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు. బాగా చేసావు శ్వేత. ఈ పాట ఏ సినిమాలోది? మౌనిక కరెంటు తీగ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్ స్టూడెంట్. ఈ అమ్మాయి లాగా మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మేళలో తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళ. ఎర్రా
అష్టాచెమ్మ సినిమాలో హీరోయిన్ ఎవరు? కలర్ స్వాతి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. మౌనిక 2, శ్రావణి 2, మైమూన్ 2. అష్టాచెమ్మ ఆట ప్రకారం అష్ట అంటే ఎంత, చెమ్మ అంటే ఎంత? అసలు అష్టాచెమ్మ ఆటలు, తొక్కుడు బిళ్ళలు, 5 స్టోన్స్ ఇవన్నీ గుర్తున్నాయా మీకు? మీరు ఆడారా ఎప్పుడైనా? ఆడారా? అసలు ఈ మధ్యకాలంలో అందరూ కంప్యూటర్ల ముందే ఉంటున్నారు కానీ ఈ గేమ్స్ అన్ని అందరూ ఆడుతున్నారు. అష్టాచెమ్మ. అష్టా 8, చెమ్మ 4. హే వెరీ గుడ్ యా, నీకు ఆట గురించి బాగా తెలుసు. కంగ్రాట్స్. తీసుకో. 6. మౌనిక 1, శ్రావణి 1, అపర్ణ 1, మైమూన్ 1, శ్వేత 2. రాత్రి మెలుగు వచ్చి ఏడు వేమ కన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందో రా బాబు ఏతంతం ఏతంతం రా నాకేటో అయిపోతుందో రా బాబు ఏతంతం ఏతంతం రా నన్నడిగితే నాకేం తెలిసే సిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే నన్నడిగితే నాకేం తెలిసే సిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే రెడీ సినిమాలో హీరోయిన్ ఎవరు? జెనీలియా. తీసుకో. 6. మోనికా 2, శ్రవంతి 3, మైమూన్ 1. బిల్ క్లింటన్ ఒకప్పుడు ఏ దేశానికి అధ్యక్షుడిగా చేశారు? ఆప్షన్స్. ఏ అమెరికా, బి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. అమెరికా. ఓకేనా? ఓకే దా. కోరుకున్న గోరకన్న గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాలమీకడా హే గోంగూర తోటకాడ కాపుగాస ఆ కోడి కూసి వేళ దాకా ఎదురు చూసా గౌరీ సినిమాలో హీరోయిన్ ఎవరు? చార్మిన్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. శ్రవంతి 3, మోనిక 3. తన విషంతో ఒకేసారి 35 మందిని చంపగల చేప జాతి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ పఫర్ ఫిష్, బి గలేమా ఫిష్. గలేమా ఫిష్. కాదు, పఫర్ ఫిష్. ఉప్పు నీటిలో, కొన్ని ప్రదేశాల్లో మంచినీటిలో ఉష్ణ మండలాలు ఎక్కువగా ఉండేటువంటి పవర్ ఫిష్లు తమని తాము కాపాడుకోవడానికి తమ శరీరం మీద అనేక ముళ్ళని కలిగి ఉంటుంది. అది తినడానికి పనికిరాదు కాబట్టి దీన్ని ఎవరూ వేటాడరు. ఇలా డిష్కుమ్మ అని ఉబ్బుతుంది అనమాట. అది అంతే అని చంపేస్తుంది. పోలవరం ఉంది పొలమే పండింది కోనసీమ ఉంది ఓకే కట్టింది కన్న పిల్ల ఉంది కన్నే చెదిరింది చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది గజ్జల పట్టిలు తేగా నా చెర్రీ చెర్రీ నా కన్న వయసు తీర్చమంది వర్రీ వర్రీ గజ్జల పట్టిల్ తెస్తాడే చెర్రీ చెర్రీ నువ్వు అడిగిందే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ. నువ్వే సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రేయ. 6. శ్రవంతి 3, మోనికా 2, శ్రావణి 1. నీలి రంగుని గుర్తుపట్టగలిగిన ఏకైక పక్షి ఏది? వేరే పక్షుల కలర్ తెలియదంట, అంత బ్లాక్ అండ్ వైటే. ఆప్షన్స్. ఏ రామచిలక, బి గుడ్లగూబ. గుడ్లగూబ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. గుడ్లగూబ నీలి రంగుని గుర్తుపడుతుందంట. అదే శ్వేత 2, అపర్ణ 1. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా కేవ్ గాగా మా ఇదంతా కేవ్ గాగా కేవ్
సినిమాలో హీరోయిన్ ఎవరు? సలోని. తీసుకో 6 పాయింట్లు. హీరోయిన్ల గురించి వీళ్ళందరికీ బాగానే తెలుసు. శ్రవంతి 3. శ్రావణి 3. ప్రపంచ జనాభాలో ఎడమ చేతి వాటం గల వాళ్ళు ఎంత శాతం ఉంటారని అంచనా? అంటే లెఫ్ట్ హ్యాండ్ యూజర్స్. ఆప్షన్స్: ఏ 2 నుంచి 5%, బి 7 నుంచి 10%. 2 నుంచి 5%. కాదు, 7 నుంచి 10% ఉంటారంట. మొత్తం ప్రపంచ జనాభాలో చాలా తక్కువ మంది ఉంటారంట. అందులో మనకి తెలిసిన వాళ్ళలో ఎడమ చేతి వాటం ఉండేవాళ్ళు సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, నరేంద్ర మోడీ, బిల్ గేట్స్, లక్ష్మీ నివాస్ మిట్టల్, అలాగే బరాక్ ఒబామా, కరణ్ జోహర్. వీళ్ళందరూ కూడా అందరూ గ్రేట్ వాళ్ళు కదా మొత్తం. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కునుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే. ఛత్రపతి సినిమాలో హీరో ప్రభాస్ ఎన్ని పాత్రలు చేశారు? 1. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మైమున్ 3. శ్రావణి 2. శ్వేత 1. చరిత్రలో ఛత్రపతి అనిపించుకున్న మరాఠీ వీరుడు ఎవరు? ఛత్రపతి శివాజీ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. శ్రావణి 1. శ్రవంతి 2. శ్వేత 1. మోనికా 2. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. వీళ్ళందరి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఇంకో డాన్స్ చూద్దాము. పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. సోసి మదరాసి రబ్బర్ బొమ్మ నీ ఇస్మైలు ఇస్టైలు అదిరిందమ్మా, ఇక నా పక్క నీ జోడి కుదిరిందమ్మా. ఎహరాయే దేశీ బలి గుమ్మ జంక్షన్ లో జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో గోళ పెడతా వెతల్లో. జోడు గుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బళ్ళో. ప్యాంటు షర్టు వేసుకున్నా పక్క మాసు పోకిరి నువ్వు. రైక కట్టుకున్న ఒక్క జొన్న కంకివి నువ్వు. ఈ చూపు ఈత ముల్లులే, నవ్వు ముంత కల్లులే. ఇప్పసార ఎస్సరుల నాటు మందు పసరుల జాతరలో అత్తరుల దొరికావే నువ్విలా. జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో గోళ పెడతా వెతల్లో. జోడు గుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బళ్ళో. అపర్ణ అసలు సూపర్ ఎనర్జీ.
అండ్ సూపర్ ఎక్స్ప్రెషన్స్ అబ్బో. థ్యాంక్ యూ సుమా. అసలు సడన్ గా మన స్టార్ మహిళ కార్యక్రమానికి మేల్ వ్యూవర్షిప్ ఎక్కువ వచ్చేస్తుంది చూడు ఒక్కసారిగా. ఇంట్లో ఉండే మగవాళ్ళందరూ ఎలా అయిపోయారు సడన్ గా. ఓకే బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ అలాగే మౌనిక, థ్యాంక్ యూ మౌనిక, నువ్వు బాగా చేసావు. అండ్ ఆల్సో మైమూన్, థ్యాంక్ యూ. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి మహిళలారా, మా స్టార్ మహిళ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుందో, మీరెంతగా ఎంటర్టైన్ అయ్యారో మీ మాటల్లో విన్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో తెలుసా? థ్యాంక్స్ ఫర్ స్టార్ మహిళ. వాళ్ళు మా ఇంటికి వచ్చి నాకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఇంతవరకు ఏ ప్రోగ్రామ్కి అట్లాగా ఇన్విటేషన్స్ మాకు రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. One and only standard program, Star Mahila. Super. Programs low Star Mahila special. స్టార్ మహిళ సెలక్షన్స్కి వచ్చామండి. 1900+ జరుగుతుంది ఇప్పుడు. 20,000 ప్లస్ జరగాలని మేము ఆశిస్తున్నాము. ఆల్ ది బెస్ట్ స్టార్ మహిళ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంత రెస్పాన్స్ స్టార్ మహిళ కార్యక్రమం చూసినందుకు అండ్ ఆ స్టార్ మహిళ పట్ల మీకు ఉండేటువంటి అభిమానాన్ని తెలియచెప్పినందుకు చాలా థ్యాంక్స్. మొదటి చిత్రం నయనతార. డమ్ డమ్ డోల్ బాజే, డోల్ బాజే. డోల్ మోగింది నీకు, -6. నెక్స్ట్ చిత్రం ప్రభాస్. ఇవాళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని వస్తున్నారనమాట. ఆహా, ప్రభాస్ వాయించే దాని పేరు మరి క్యాసియోనో ఏమిటో నాకు తెలియదు. మిర్చి సినిమా. మిర్చి. అది నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం శృతి హాసన్. జెన్నీలియా ట్రంపెట్ వాయిస్తోంది. నీకు -6. నెక్స్ట్ చిత్రం వెంకటేష్. గిటార్. నీకు 6. నెక్స్ట్ చిత్రం అమలాపాల్. అమలా పాల్ తంబురా మీటుతోంది. 6. నెక్స్ట్ చిత్రం శ్రావణి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నేను చెప్పొచ్చా? సూర్య అనుకుంటున్నాను. అల్లు అర్జున్ అనుకుంటా. చూద్దాం. అల్లు అర్జున్. అది రాక్ స్టార్ అల్లు అర్జున్. శ్రావణి -6.
రౌండ్ ఫినిష్ టు స్కోర్స్. స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ముందు ఇలా బ్యాలెన్స్ చేసుకోండి ఇలాగా. ఆ తర్వాత ఇది ఇలా తీసుకోండి. సో దీని ఇలా ఇలా వేసి ఇందులో ఇలా క్యాచ్ పట్టండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టండి. ఆ బాల్ పట్టినందుకు 6, పెట్టినందుకు 6. 1 2 3 గో. లాస్ట్ స్టూల్ గానీ బంతి గానీ లెక్కలోకి రాదు. ఫస్ట్ మాత్రం 1 2 3 4 5 6 36 ప్లస్ 20 56 పాయింట్లు. అలాగే నీకు ట్రావెలింగ్ సెట్ వచ్చింది. 1 2 3 గో. అది 6 అంటే 60 ప్లస్ 20 80 పాయింట్లు. అలాగే నీకు ఒక రైస్ కుక్కర్ వచ్చింది. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ప్లస్ ఒకటి లాస్ట్ లో క్యాచ్ పట్టింది 15 అంటే 90 ప్లస్ 20 110 పాయింట్స్. కంగ్రాట్స్. అండ్ డిన్నర్ సెట్. 1 2 3 గో.
120, 128. Sandwich toaster. 1, 2, 3, go. Plus the 20, 92. Handi set. So మీ టార్గెట్ 129. లీడ్ లో ఉంది మౌనిక. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1, 2, 3, go. And a cool box. So ఈ రోజు ఈ షీల్డ్ ఎవరిది? స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన స్టార్ యువతి మౌనికది.